హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. యూట్యూబ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మునగ చెట్టు అండి. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే చాలా అంటే చాలా మనకు హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. వీటి ఫ్లవర్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ ఫ్లవర్స్ అనేది పకోడీ చేసుకున్న కూడా, అంటే మనం ఆనియన్స్ పకోడీ ఇవన్నీ చేస్తాం కదా, అలానే ఈ ఫ్లవర్స్తో కూడా శనగపిండితో పకోడీ చేసుకొని తినొచ్చు. ఫ్లవర్లో చాలా అంటే చాలా హెల్త్కి సంబంధించినవి అయితే చాలా అంటే చాలా మంచిదని విన్నాను. ప్లస్ పకోడీ కూడా చేసుకొని తింటారు కూడా, చూశాను. ఇంకొకటి ఏంటంటే బాగా బాడీ పెయిన్స్ ఉన్న వాళ్ళు దీన్ని ఒక పిడికెడు మునగాకు తీసుకొని బాగా గ్రైండ్ చేసుకొని పొద్దున్నే జ్యూస్, ఒక టీ గ్లాస్ జ్యూస్ తాగామనుకో బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి. ఇంకా దీన్ని బాగా కడిగి ఆరబెట్టుకొని బాగా ఎండిన తర్వాత పౌడర్ చేసుకొని ఒక టీ స్పూన్ అంతా వాటర్లో కలిపి తాగడం వల్ల కూడా చాలా మంచిది ఆరోగ్యానికైతే. ఇంకా దీన్ని లేత ఆకుల్ని తీసుకొని కర్రీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా పప్పులో మనం పప్పు టమాటా, పప్పు దోసకాయ అలా ఎట్లా చేస్తాం, పప్పు పాలకూర, అలాగే ఇది కూడా వేసుకొని పప్పు మునగాకు కర్రీ కూడా చేసుకోవచ్చు. పప్పు మునగాకు కూడా వండొచ్చు, బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్త్కి మంచిది. మునగాకు వల్ల, మునక్కాడల వల్ల అండ్ ఫ్లవర్స్ వల్ల, దాని నుంచి ప్రతిదీ మనకు హెల్త్కి సంబంధించి 300 జబ్బుల్ని నయం చేస్తుందని విన్నాను నేనైతే. కానీ నేను జ్యూస్ అయితే తాగాను ఒకప్పుడు, 5-6 ఇయర్స్ బ్యాక్, అలాగే 7 ఇయర్స్. చాలా నాకు బాడీ పెయిన్స్ మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడైతే నేను పప్పులో చేస్తున్నాను, కర్రీ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది ఆరబెట్టింది, అది పౌడర్ చేసుకోనికి. మునగాకు వల్ల, మునగ ఫ్లవర్ వల్ల, మునగ కాడల వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్, 300 జబ్బుల్ని నయం చేసే గుణాలు ఈ చెట్టులో ఉన్నాయి. కాబట్టి మీరు హెల్త్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా దీన్ని వాడండి, తినండి, హెల్తీగా ఉండండి. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ వాచ్ చేసిన ప్రతి